దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా ఎంసీఆర్డీ నిలపాలని, అందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిపాలనలో పూర్తి స్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంలో తెలంగాణ ఎదగాలన్నారు. గత 10 ఏళ్లు ఎంసీఆర్డీపై దృష్టి సారించలేదని, ఇక నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. పంటల వివరాల నమోదులో ఎస్ఐఆర్ డాటాను వినియోగించుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష చేశారు. స్విట్జర్లాండ్ సంస్థ భాగస్వామ్యంతో కలిసి ప్రయోగాలను మంత్రికి విశ్వవిద్యాలయం అధికారులు వివరించారు. ఇక ప్రభుత్వం అమలు చేయనున్న పంటల బీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని కోరారు. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయడం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుందన్నారు. And they are doing the monitoring for rice, maize, cotton. So these are not the mandates, or they don't have the expertise to do it. So they will subcontract to somebody else to do the work. Next. Yes, sir. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పిచ్చోడి వ్యాఖ్యలుగానే చూస్తారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ విమర్శించారు. కేటీఆర్ బానిసగా పాడి కౌశిక్ ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో పాడి కౌశిక్ రెడ్డికి దేహశుద్ధి తప్పదని అన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి మిస్టర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఇవాళ ప్రతిపక్షాలకు ఉన్నటువంటి వాళ్ళ బలహీనతలు కావచ్చు, గతంలో క్లబ్బులతోని ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చి బతికి ఇవాళ మొత్తం కూడా తన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలు అవినీతి చేసినటువంటి దొంగల భరతం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ కేటీఆర్ బానిసగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రాష్ట్ర ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి మాటల్ని తెలంగాణ ప్రజలు ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. నేను అంటా ఉన్నాను, పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కనీసం టికెట్ ఇవ్వకపోతే పారిపోయి సిగ్గుతో తల ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 18 నెలలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లా ఉండి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ స్కామ్ వెలుగు చూస్తుంది. భారతీ బిల్డర్స్ పేరుతో చలామణి అయిన ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని 250 మంది బాధితులు రోడ్డెక్కారు. 5 సంవత్సరాల కిందట భారతీ బిల్డర్స్ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది. భారతీ బిల్డర్స్ కనీసం 25% పనులు కూడా చేయలేదు. సాకులు చెబుతూ భారతీ బిల్డర్స్ బాధితులను మోసం చేస్తూ వస్తోంది. In Bharti Builders 2021 September, they have promised to give us flat, but they were unable to deliver. When we spoke to SRK, he said that he has taken a finance from Ahuja of some 45 crore rupees. To that SRK we have asked, he said like he has already given with interest 53 crore rupees to Ahuja. The problem here is when initially we spoke to Ahuja said that we are entering into an agreement with SRK and changing the name of the company to Sri Bharti Builders, and he has assured us that he will give for development. After giving this line, it's already an year past and nothing is running forward. We as a customer, we are demanding that at least give our money back or at least give the construction in that particular site.
In Kompally, there are 397 customers. In Banur, there are 400 customers. Roughly 800 families are affected with this particular money laundering case. We are requesting the government and the law and order to please. అనూహ్యంగా సునీల్ అహూజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసి ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు డబ్బులు కట్టిన పబ్లిక్ ను భారతీ బిల్డర్స్ నిండా ముంచేసింది. ఇదేంటని భారతీ బిల్డర్స్ ను బాధితులు ప్రశ్నించగా భారతీ బిల్డర్స్ సునీల్ అహూజా అనే వ్యక్తి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీ బిల్డర్స్ తో పాటు సునీల్ అహూజాపై సైబరాబాద్ లో ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. విక్టిమ్ అండి. 2022 నుంచి కూడా నేను 2023 వరకు నేను 13 lakhs పే చేశాను. కానీ నాకు ఎంత చూపించారు అంటే 11,11,000 కట్టానని చూపించారు. ఇక్కడ 300+ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఎండి వచ్చేసి దుప్పటి నాగరాజు, తర్వాత ముల్పూరి శివరామకృష్ణ, ఆ తర్వాత పొన్నారి అని ముగ్గురు ఉన్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది వీళ్ళని. భవానీ అని ఒక బ్రోకర్ ఉంది, ఆమె ఆ బ్రోకర్ ఆమె తీసుకెళ్లి ఆ బ్రోకర్ ఆమెనే వాళ్ళతో కల్పించింది. తర్వాత ఏంటంటే ఇతను అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమని ఫస్ట్ సునీల్ కుమార్ అహూజాని కలిసాడంట. కలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడంట. ఇంట్రెస్ట్ చూపించేసి తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టట్లేదు కదా, మీరు మాకు డబ్బులు పే చేయట్లేదు అని ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయించేసి గంగపుత్రుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు గంగపుత్ర చైతన్య సమితి సభ్యులు. కేవలం కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు ప్రత్యేకతలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గంగపుత్ర మాట్లాడారు. గత ప్రభుత్వం 2016వ సంవత్సరంలో అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 6 గంగపుత్రుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గంగపుత్రుల హక్కుల పరిరక్షణ కోసం ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లోగడ గత ప్రభుత్వంలో మత్స్యకారులు మత్స్యశాఖ పైన జరిగిన చాలా తప్పిదాల వలన హైకోర్టులో గంగపుత్రులకు సొసైటీలలో ఇతర కులాలు చొరబడుతున్నారని గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించడంతో చాలా ఎక్కువ కేసులు ఉండడంతో హైకోర్టు ఒక నిపుణుల కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ గ్రామాన తిరిగి మత్స్యకారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో పర్యటించిన తర్వాత ఇవ్వాల్సిన నివేదికని వాళ్ళు కేవలం అక్కడ ఉండి ఆఫీసులలో కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ఎక్కడ కూడా పర్యటించకుండా ఒక నివేదికనిచ్చి కేవలం జీవోల ఆధారంగా మేము అందరినీ మత్స్యకారులుగానే చూస్తున్నాం, 1964లో వచ్చిన 98 జీవోలో ఆధారంగానే మేము అందరినీ మత్స్యకారులుగా చూస్తున్నాం అని చెప్పి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి ఒక నివేదిక ఇచ్చినారు. హైకోర్టు మరి తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, ఉపాధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 119 నుంచి 220 వరకు ఉన్న సుమారు 408 ఎకరాల్లో లేఅవుట్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులే తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. దీంతో బాధితులమైన తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. బాధితులకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు వెలువడించని తాము సదరు స్థలాల్లో ఇళ్లను నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. లేఅవుట్లో ప్లాట్స్ కొనుక్కున్నారు. కాకపోతే ఏంటంటే ప్లాట్స్ కొనుక్కున్న 89 నుంచి కొనుక్కున్నప్పటి నుంచి మమ్మల్ని ఆ ల్యాండ్ మీదకి రానివ్వటం లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు. ఏమనంటే ఇది మీ ప్లాట్ కాదు, మీది కాదు అని చెప్పారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూడా అప్లై చేశారు. అది కాదని చెప్పి మాకు హైకోర్టు కూడా జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మేము ఇప్పుడు అడిగే మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని సేవ్ చేయండి, ఈ ప్లాట్ మాకు ఇప్పించారు, మా ప్లాట్ మాకు ఇప్పించారు కోరుతున్నాం. రామూర్తి సార్, నేను వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఐలాపూర్ ప్లాట్ఫామ్ అసోసియేషన్. మేము 2000 మంది లేఅవుట్లో ప్లాట్స్ కొనుక్కున్నాం. కాకపోతే ఏంటంటే ప్లాట్స్ కొనుక్కున్న 89 నుంచి కొనుక్కున్నప్పటి నుంచి మమ్మల్ని ఆ ల్యాండ్ మీదకి రానివ్వటం లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం. అంటే ఇది మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ తరంలో నేను దీన్ని ఫాలో అప్ చేయడానికి వచ్చాను. తను చనిపోయారు. ఇలా మా ఫాదర్ లాగా ఈ అసోసియేషన్లో ఇంకొక 600 మంది చనిపోయారండి. వాళ్ళ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది. ఇంకా ఇప్పటికి ఉన్న వాళ్ళు కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు.
1984 నుంచి ఈరోజు 1988 వరకు రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా జరిగినాయి. అంతా బాగుంది అన్న టైంలో ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రాయడం జరిగింది. దాన్ని మేము ఛాలెంజ్ చేసి టిఎన్సి రంగరాజన్ అనే ఆర్డర్ 1997లో మా ఫేవర్లో ఆర్డర్ వాళ్ళది రాంగ్ అపీల్, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ అపీల్ ముఖ్యం గారు విలేజర్స్ కలిపి చేశారు. ఆ అపీల్ని రాంగ్ అని చెప్పి కొట్టేసింది టిఎన్సి రంగరాజన్ ఆర్డర్ గారు కొట్టేశారు. ప్రభుత్వం నుండి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తాజా మాజీ సర్పంచుల పరిస్థితి పలుచోట్ల దీనంగా ఉంది. బిల్లులు రాక సొంత ఆస్తులు అమ్ముకుని రోడ్డు మీద పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండా తాజా మాజీ సర్పంచ్ లావణ్య నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం పొందుతోంది. 2019లో బీఆర్ఎస్ నుండి సర్పంచ్గా ఎన్నికైన లావణ్య బిల్లులు తర్వాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. తీరా బిల్లులు రాక అప్పుల భారం పెరగడంతో ఉన్న 2 ఎకరాల భూమిని విక్రయించి కొన్ని అప్పులు తీర్చారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం స్థానిక ఎంపీడీఓకు దరఖాస్తు చేసుకున్నామని మాజీ సర్పంచ్ లావణ్య తెలిపారు. 5 ఏళ్లు గ్రామానికి నిస్వార్థంగా సేవ చేసిన మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైసమ్మ తండా సర్పంచ్గా మా భార్య ఎన్నికడం జరిగింది. మేము ఎందుకంటే అభివృద్ధి పనుల భాగంగా బిల్లులు వస్తాయన్న ఉద్దేశం కొద్ది అన్ని అభివృద్ధి పనులు సీసీ రోడ్స్ కావచ్చు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. క్రీడా మైదానం కావచ్చు, చాలా అప్పుడున్న ఎంపీడీఓలు కావచ్చు, కలెక్టర్ ఆదేశాల వారికి కావచ్చు ఇబ్బంది పెట్టి మెడవైన కత్తి పెట్టినట్టు మీరు ఇది చేయకపోతే మేము మెమోలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టి ఆఫీసర్స్ చేయడం జరిగింది. అభివృద్ధి పనుల భాగంగానే మా ప్రజలకు మొత్తం మా గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ తెలుసు వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది. అప్పుడు మా ఊరికి మా తండకు రోడ్లు లేని పరిస్థితి ఉండే. రోడ్లు లేని పరిస్థితి ఉండడం వల్ల మేము అప్పటికీ కూడా అభివృద్ధి భాగంగా మంచిగా అభివృద్ధి చేసినాం. ఇంకా ముందు చేయడం చిన్న గ్రామ పంచాయతీ ట్యాంకర్లో మన ట్రాక్టర్ ఈఎంఐలు అటు ఇటే సరిపోయినాయి. మాకు ఎలాంటి అది కాలేదు. 2 ఎకరాల భూమి కూడా మన తాడు కూడా బంగారం మొత్తం కుదరబెట్టి అప్పులు తెచ్చా చేసినాం. కరెక్ట్ టైంలో బిల్లులు రాక మీకు అభివృద్ధి వల్ల చేసి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టేసి వరకు మాకు సరిపోయింది. పక్క ఊళ్ళో కొందరపల్లి గ్రామ పంచాయతీ పోయి మేము క్రయం చూడడం జరిగింది. 3 ఏళ్ళ బట్టి మాకు ఇల్లు కూడా రావాలంటే కూడా ఇల్లు కూడా ఎంపీడీఓతో కూడా మాకు చాలా సార్లు ముట్టుకోవడం జరిగింది. ఎంపీడీఓ కూడా పార్టీ పరంగానే చూసిండు తప్ప ఒక గ్రామానికి అభివృద్ధి చేసిండు. వీళ్ళు మాజీ సర్పంచులు వీళ్ళు బిల్లు రావాలని ఇబ్బందిగా ఉన్నారు. బంజారాహిల్స్ లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కాలనీలోని కూల్చివేసిన గుడిని తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. చికోటి ప్రవీణ్, లంకాల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిని సందర్శిస్తామంటూ భీష్మించు కూర్చున్నారు. సుమారు 45 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ యొక్క ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. రాత్రి 3ంటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే ఈ మూలకి యూజ్ చేసుకోండి చెప్పొచ్చు కదా కావాలంటే. చిత్తశుద్ధి ఉంటుంది లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య. ఈ యొక్క ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద వచ్చింది అనుకుందాము, వస్తే ముందర ఇంట్లోకి పోయి వాళ్ళు ఎవరెవరు ఇంట్లోకి పోవాల్సిన అవసరమే ఉన్నది. ఏదైతే ఉన్నది ఈ గుడి గురించి అనేది తెలుసుకుందామని మీ అందరం కలిసి హిందూ బంధువులందరూ కూడా రావడం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాన్సూరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూస్, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి దేవిరెడ్డి కమల ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు షూస్, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయకుడు అలా చూడడు కాదా, ఇది ఉపయోగమా, పక్క వారికి ఏమైనా ఇబ్బంది అవుతుంది అది చేస్తే అని
ఒక ఇంజనీర్ కోణంలో ఆలోచించి విధంగా. అదే కాకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము కానీ అడ్జస్ట్మెంట్ అని చెప్పి అందించడానికి ఎవరో రిటైర్డ్ టీచర్లను ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తెచ్చి వాళ్ళు వీలైనప్పుడు కొంత క్లాసులు చెప్పించడం అది అవుతుంది. దానికి తోడు మా పిల్లలు కూడా చాలా క్లాస్లో పిల్లల స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంది. బయోసైన్స్ టీచర్ లేదు, దానికి తోడు పీఈటీ టీచర్ లేదు. యాక్చువల్గా పీఈటీ పోస్ట్ లేదు. మీరు కొంత చొరవ చేసి పీఈటీ పోస్టును క్రియేట్ చేయించి ఆ పోస్టును ప్లస్ బయోసైన్స్ టీచర్ను మాకు అందించే విధంగా చేయాలని ఈ సందర్భంగా మీ ముందు విన్నవించుకుంటున్నాము. ఆ రెండింటి ఉంటే మా స్కూల్. తెలంగాణలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ క్రిస్టియన్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గడ్డం అశోక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద క్రైస్తవులపై దాడులకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గడ్డం అశోక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో బైబిల్ను తగలబెట్టి క్రైస్తవులపై దాడులు రాజ్యాంగ విరుద్ధమని, దాడికి పాల్పడ్డ మతోన్మాదులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘంగా, క్రిస్టియన్ విద్యార్థి జేఏసీగా ఇలా మనం నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇలా దొరల పాలన పోయిందని అనుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అదేవిధంగా అన్ని మతాలను గౌరవిస్తామని చెప్తున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఇలా ఇల్లందులో జరిగినటువంటి బైబుల్ను తగలబెట్టి అదేవిధంగా క్రైస్తవులపై దాడులకు గురి చేస్తున్నటువంటి మతోన్మాదులను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇలా పెంచి పోషిస్తూ ఉన్నది. ఇల్లందులో జరిగినటువంటి దాడులను పూర్తిగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇల్లందులో క్రైస్తవుల పైన ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ దోషులను ఈ రాష్ట్ర మేడ్చల్ పట్టణంలోని దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చైర్మన్గా దాత్రిక రాధాకృష్ణను కొనసాగిస్తూ ఎండోన్మెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం దాత్రిక రాధాకృష్ణను ఆలయ ధర్మకర్త చైర్మన్గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ దాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ తెలిపారు. ఈ కార్యనిర్వాహకారిగా ఉన్నాను. నా పేరు కృష్ణమాచార్యులు. మాకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ గారు మేము వచ్చాము. ఇప్పుడు ఇంతకు 2 సంవత్సరాల ముందు రాధాకృష్ణ గారు కౌంటర్ ట్రస్టీగా ఈ దేవాలయంకి ఉన్నారు. కౌంటర్ ట్రస్టీ గారు అయితే మళ్ళీ ఆర్డర్ ప్రకారంగా రొటేషన్ పద్ధతి ప్రకారంగా 5గురికి ఒక్కొక్క సంవత్సరం ప్రకారం కాశీనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో రాధాకృష్ణ గారు 1 సంవత్సరం ఆ విధంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆర్డర్ డిస్మిస్ చేస్తూ కొత్త ఆర్డర్ ఇచ్చారు. ఈ కొత్త ఆర్డర్ ప్రకారంగా రాధాకృష్ణ గారే కౌంటర్ ట్రస్టీగా ప్రస్తుతానికి ఉంటారు. ఆ విధంగా ఆర్డర్ ఉంది. ఇప్పుడు దానికోసం మేము వచ్చినాం. అయితే అతనికి ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. రామలింగ పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గబ్బర్ సింగ్ టీం జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు సినిమాపై విమర్శలు చేస్తున్నారని, సినిమాని సినిమా లాగానే చూడాలి కానీ కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని అది తగదన్నారు. త్వరలో దేశంలో యాక్టివ్ పాలిటిక్స్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారని తెలిపారు. సంతోషం ఉన్నది. మా పవన్ కళ్యాణ్ సార్ని 4 years బిఫోరే ఒక సీఎం చేసుకున్నంత ఆనందం. ఎందుకంటే ఈరోజు సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. ఈసారి ఫస్ట్ టైం మేము మా మహేంద్రని రిక్వెస్ట్ చేసి అన్న సినిమా పెద్ద సక్సెస్ అయింది, మా గబ్బర్ సింగ్ ఆదర్లో మీరు రావాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ గుడికి ఇంతమంది మంగళం గుడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. మన తెలంగాణ సెంటిమెంట్గా అమ్మవారిని కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే సనాతన ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది. ఒక ధూమ్ 2 అలాంటి సినిమా కాదు. ఒక తెలంగాణ ఆంధ్ర వాళ్ళు భక్తులు ఉన్నారో ఆ భక్తుల కోసం ఈ సినిమా తీసినట్టు. దానికోసము మా మహేందర్ అన్న దయచేసి చెప్తున్నాను. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో భారీ మోసం కలకలం రేపింది. పిల్లల కోసం వచ్చిన దంపతులకు భర్త వీర్య కణాలతో కాకుండా ఇతరుల వీర్య కణాలతో డాక్టర్ గర్భం దాల్చేటట్లు చేసింది. పుట్టిన బాబుకు క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులు అనుమానంతో DNA పరీక్షలు చేయించగా అసలు విషయం బయటపడింది.
దీంతో బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయాన్ని గోప్యంగా ఉంచి పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్నారు. హాస్పిటల్ అధినేతతో పాటు వైద్యులు, సిబ్బందిని విచారణ చేస్తున్నారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 5 నిందితులను అదుపులోకి తీసుకోగా 2 నిందితులు పరారయ్యారు. నిందితుల నుంచి 17 బైకులు స్వాధీనం చేసుకున్నామని మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ సార్ మన క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా ఒక 2 వీలర్స్ అఫెండర్ చేసి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో టోటల్ వాళ్ళందరూ ఒక 7 మంది దాంట్లో ఒక టీమ్గా ఏర్పడి మియాపూర్, చందానగర్, ఈ ఆర్సీపురం ఈ ఏరియాస్లో బాగా అంటే 2 వీలర్స్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టినారు. వీళ్ళంతా రెగ్యులర్గా దీంట్లో 6 మంది ఏమో వీళ్ళు బాన్స్వాడ, కామారెడ్డి దగ్గర బాన్స్వాడ వాళ్ళు వీళ్ళు. ఇంకొక అతనేమో ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఒకతను కిస్మత్ అలీ అని చెప్పేసి ఒకతను. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దీన్ని ఛేదించారు. కేపీహెచ్బిలో శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో నకిలీ బీకామ్, బీటెక్ సర్టిఫికేట్లను ఈ ముఠా తయారు చేసినట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో 2 అదుపులోకి తీసుకున్నారు. వీరికి విజయవాడకు చెందిన మోహన్ సహకారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు 46 మందికి నకిలీ సర్టిఫికేట్లను ముఠా అందజేసిందని, వీటి ద్వారా 22 మంది విదేశాలకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ సర్టిఫికేట్ల కోసం పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్ టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డిగ్రీలతో వీసాలు పొందిన వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఇంట్లో సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు, రోడ్లపై వర్షపు నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది. కాప్రా తహసీల్దార్ కార్యాలయం నుండి చెన్నాపూర్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి కొత్త రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల కంకర, తారు తొలగిపోయి గుంతలు పడ్డాయి. తాండూరు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై తారు తొలగింది. హైదరాబాద్ రోడ్డు నుంచి సాయిపూర్ అనుసంధాన రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. మరమ్మతు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.